అమ్మ ఇప్పటికే నీకు ఇంకా 2 పిల్లలు ఉన్నారు, ఉన్న డబ్బు అంతా ఇతనికే పాడు చేస్తున్నావు, ఇప్పుడు ఎమర్జెన్సీలో చేయించాలని మన ఇండియా డబ్బులు అందుకు ఉపయోగపడుతుంది, ఇంక ఇతని విషయంలో ₹1 కూడా ఖర్చు పెట్టొద్దంటే ఉన్నట్టుండి నా శ్వాస మళ్ళీ ఆగిపోతుంది, నేను ఊపిరి తీసుకోలేటం నాకు చాలా కష్టమైపోతుంది. కానీ స్కానింగ్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ తెలిసిన విషయం ఏంటంటే ఇతనికి లివర్ పూర్తిగా పాడైపోయి ఈ వ్యక్తి బ్రతకడు అని డాక్టర్స్ నిర్ధారణ చేసేసారు. నన్ను మళ్ళీ స్కానింగ్కి పంపించిన తర్వాత మళ్ళీ స్కానింగ్లో ఒక పిడుగు లాంటి నాకు టీవీ వ్యాధి వచ్చేసిందని డాక్టర్స్ నిర్ధారణ చేశారు. ఇతను వాడుతున్నటువంటి మెడిసిన్ బట్టి ఇతని 2 కిడ్నీలు కూడా 96% పాడైపోయినాయి, ఊపిరితిత్తులు పాడైపోయినాయి, కిడ్నీస్ పాడైపోయినాయి, లివర్ పాడైపోయింది. ఈ టీవీ వ్యాధి నుంచి ఇతనికి ఇంకా బ్రతకడు, ఇతను ఇంకా చచ్చిపోతాడని డాక్టర్స్ నిర్ధారణ చేసి నాకు ఒక అవయవం పోయిన తర్వాత మరొక అవయవం పోవడం, అలాగా ఒక అంబులెన్స్ నుంచి ఇంకొక అంబులెన్స్, ఇదే నా ప్రయాణం మలేషియా దేశంలో అయిపోయింది. ఇంతకాలం నేను పడుతున్న శ్రమల్లో ఇప్పుడు ఒకటే ఆలోచన చేసేవాడిని, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను అసలు దృష్టించలేదు, దేవుడు అనేవాడు ఉంటే అసలు నా పరిస్థితి ఎలాగే ఎందుకు అయిపోతుందని ఆ మంచం మీద ఎంతో ఏడుస్తూ అక్కడ ఒక పీకి కోసి పాడేసిన కోడి ఏ విధంగా అయితే కొట్టుకుంటుంది అంత భయంకరంగా నేను కొట్టుకుంటూ ఉంటుంటే అక్కడ స్టాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రసాద్కి చాలా సీరియస్గా ఉంది, మంచం మీద పడి కొట్టుకుంటున్నాడు. అంటే డాక్టర్ చెప్పినటువంటి విషయం ప్రసాద్ చచ్చిపోయాడు, అందుకని నేను అక్కడ చెప్పి అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి వీళ్ళకి చెప్పాను, వీళ్ళు ఇంక రెడీ అవుతున్నారు అతను చేయడానికి. ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని చాలా అందంగా రెడీ చేస్తారన్నమాట, మంచి తెల్లని గుడ్లో చుట్టి మంచిగా నీట్గా సెట్ చేసి మోచరికి పంపించేస్తారనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవజనాంగమ్మ, ఈరోజు ప్రభువారు నా జీవితంలో చేసినటువంటి అద్భుత సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి ఈరోజు మీ ముందుకు రావడానికి జరిగింది. నా పేరు ప్రసాద్, ప్రభువులోకి మార్చబడిన తర్వాత జాన్ పీటర్గా నా పేరు మార్చబడింది. మాది కృష్ణా జిల్లా కృత్తివేణు మండలం అడ్డపారు అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తిని. నా కుటుంబం అన్నిళ్ళ కుటుంబం నుంచి రక్షించబడింది. నా తల్లి పేరు దుర్గా, తండ్రి పేరు రాంబాబు, వారి యొక్క ప్రథమ కుమారుడిని నేను. అయితే ప్రభువు నా జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాన్ని ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 2018వ సంవత్సరంలో నా కుటుంబ పోషణ నిమిత్తమై కష్టార్జితమైన పని చేసుకోవడానికి నేను మలేషియా దేశం వెళ్ళడం జరిగింది. మలేషియా దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ మంచి పని, మంచి జీతము, నా జీవితము సజావుగా సాగుతున్నటువంటి దినాలు. అయితే నా జీవితంలో ఒక ఆశ ఏంటంటే మంచిగా సంపాదించుకొని ఒక హోదాలో ఉండాలనే ఆశ కలిగి ఆలోచనతో నేను ఆ మలేషియా దేశం వెళ్ళడం జరిగింది. చాలా అద్భుత రీతిగా అక్కడ నా జీవితం ముందుకు కొనసాగుతుంది. అయితే ఒకానొక దినమున భయంకరమైనటువంటి మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది, కరోనా సమయంలో. అయితే ఒకరోజు నేను నా యొక్క పని నిమిత్తమై కంపెనీకి వెళ్ళి తిరిగి వచ్చి సాయంత్రం నా కుటుంబంతో సంతోషంగా ఫోన్ మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా నా ఊపిరి ఆగిపోవడం జరుగుతుంది. నేను శ్వాస తీసుకోలేకపోతున్నాను, శ్వాస తీసుకోవడం నాకు చాలా కష్టమైపోయింది. రోజు నా పరిస్థితి ఎలాగుందంటే కీర్తనకారుడు 88వ కీర్తన 4వ వచనంలో చెప్పినట్లు సమాధికి దిగువారిలో నేను ఒకనైనట్లుగా నా పరిస్థితి చాలా భయంకరమైపోయింది. శ్వాస తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. నేనున్న స్థానం నుంచి నా రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకున్న తర్వాత నా పరిస్థితి ఇంకా విషమించింది. నా రూమ్లో ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా నా నుంచి దూరంగా జరిగారు, ఎందుకంటే నేను శ్వాస తీసుకోలేకపోతూ ఉన్నాను. అది కరోనా సమయం అవటం వల్ల నాకు కరోనా వచ్చిందేమో అని నా స్నేహితులందరూ కూడా నా నుంచి దూరంగా ఉన్నారు. వెంటనే వారు అంబులెన్స్కి కాల్ చేసినప్పుడు మలేషియా దేశం నుంచి అంబులెన్స్ వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ నాకు ట్రీట్మెంట్ చేయడానికి తీసుకెళ్ళిన తర్వాత కోవిడ్ టెస్ట్ చేస్తే నాకు కోవిడ్ పాజిటివ్ అని రాలేదు, కానీ నెగిటివ్ అనే వచ్చింది. నేను శ్వాస తీసుకోలేకపోతున్నాను, ఎందుకు ఈ వ్యక్తి శ్వాస తీసుకోలేకపోతున్నాడని ఆలోచన చేసి డాక్టర్స్ నన్ను పరీక్షించినప్పుడు డాక్టర్స్ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇతను ఊపిరితిత్తులు మొత్తానికి పాడైపోయినాయి, ఇతను ఊపిరితిత్తులు డస్ట్ పట్టేయడం ద్వారా ఇతను శ్వాస తీసుకోలేకపోతున్నాడు అని డాక్టర్స్ నిర్ధారణ చేసి ఇతను ఊపిరితిత్తులకు పైప్స్ వేసి ఆ యొక్క ఉన్నటువంటి డస్ట్ అంతా క్లీన్ చేస్తేనే కానీ ఈ వ్యక్తి బాగుపడడు అని డాక్టర్స్ నిర్ధారణ చేసి
కొన్ని రోజులు నన్ను అబ్జర్వేషన్లో ఉంచారు. నా పరిస్థితి హెవీ ఆక్సిజన్ తీసుకుంటూ వెంటిలేటర్ మీదే ఉన్నాను. చాలా భయంకరంగా ఉన్నటువంటి సమయంలో ఇంచుమించు హాస్పిటల్లో 10 రోజులు గడిచిన తర్వాత డాక్టర్స్ నాకు ట్రీట్మెంట్ చేయడానికి సిద్ధమయ్యి ఒక పేపర్ నా దగ్గరికి తీసుకుని వచ్చి ఆ పేపర్ మీద సంతకములు చేయించుకున్నారు. ఎందుకంటే నేను శ్వాస తీసుకోవడం నాకు చాలా కష్టమైపోతూ ఉంది, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు మన పరిస్థితి ఏమైపోతుందో తెలియదు, ఇతనికి బ్రతుకుతాడో లేదో తెలియదు అనేటువంటి ఆలోచన చేసి డాక్టర్సు ఆ యొక్క పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకొని వారు వెళ్ళారు. ఆ డాక్టర్స్ సంతకాలు పెట్టించుకుని వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ ఆ పరీక్ష చేయడానికి ముందుగా నాకు మళ్ళీ కరోనా టెస్ట్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇప్పటికి 15 రోజులు గడిచింది. అయితే నేను కోవిడ్ నెగిటివ్ వ్యక్తిగానే ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. తర్వాత నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అయితే నేను డాక్టర్స్ని అడుగుతూ ఉన్నాను, అమ్మ నాకు ఈరోజు ట్రీట్మెంట్ చేస్తానన్నారు కదా, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తానన్నారు, ఎవరు నా దగ్గరికి రావట్లేదు. ఏంటంటే ఒక నర్స్ అన్న మాట ఏంటంటే కొంతసేపు వెయిట్ చేయి బాబు అని చెప్పింది. సరే కదా, నేను అలా చూస్తూ ఉన్నాను. కొంతసేపు ఎదురు చూసేసరికి కరోనా హాస్పిటల్ నుంచి ఒక సిబ్బంది నా దగ్గరికి వచ్చారు. ఒక సిబ్బంది నా దగ్గరికి వచ్చి నన్ను కరోనా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. అదేంటి, నాకు లంగ్స్ ట్రీట్మెంట్ చేస్తానన్నారు, మళ్ళీ ఇప్పుడు కరోనా హాస్పిటల్కి అంటున్నారు ఏంటి అని నేను ఆ డాక్టర్స్ని అడిగినప్పుడు నీకు కరోనా పాజిటివ్ వచ్చింది అని డాక్టర్స్ చెప్పారు. చెప్పిన తర్వాత నేను వాళ్ళతో అన్నాను, ఒకసారి నేను వాష్రూమ్కి వెళ్ళి రావాలని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు నన్ను కోసం ఆక్సిజన్ సిలిండర్ అన్ని సెట్ చేసి నన్ను లెగిసి వీల్ చైర్ మీద కూర్చోమన్నారు. అయితే ఆ వీల్ చైర్ మీద కూర్చోవడానికి నేను వెంటనే లెగిసినప్పుడు ఉన్న స్థలంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోవడం జరిగింది. వెంటనే ఆ కరోనా హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి సిబ్బంది నన్ను తీసి ఆ మంచం మీద పడుకోబెట్టి సీనియర్ డాక్టర్ని కేకేసినప్పుడు ఆ సీనియర్ డాక్టర్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే కోవిడ్ ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ప్రభావం చూపిస్తుంది. అయితే అది ఇతని కాళ్ళ మీద ప్రభావం చూపించింది, ఇతని కాళ్ళు చచ్చిపడిపోయినాయని డాక్టర్ చెప్పడం జరిగింది. అయితే వెంటనే ఆ కరోనా సిబ్బంది నాకు డైపర్ వేసి ఆ డైపర్లో నన్ను వాష్రూమ్కి వెళ్ళమని ఆ డైపర్ తీసి క్లీన్ చేసి మళ్ళీ ఇంకొక డైపర్ వేసి అక్కడ నుంచి నన్ను కోవిడ్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అయితే అక్కడ నుంచి కోవిడ్ హాస్పిటల్కి వెళ్ళాను. కోవిడ్ హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నాను. చాలా భయంకరమైన పరిస్థితి. ఎవరి పరిస్థితి అన్నా ఎలాగన్నా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మెరుగుపడుతూ ఉంటుంది, కానీ హాస్పిటల్లో నా పరిస్థితి ఎలాగుంటుందంటే రోజు రోజుకి కూడా నా పరిస్థితి దిగజారిపోతూ ఉంటుంది, ఇంకా బలహీనుడిని అయిపోతూ ఉన్నాను. అలాగూ కోవిడ్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వచ్చిన ప్రతి వారు కూడా 13 రోజులు 14 రోజులకి వారు స్వస్థతను పొందుకొని తిరిగి వెళ్ళిపోతున్నారు. కానీ నాకు మాత్రము ఇంకా నా వ్యాధి అధికమైపోతుంది కానీ తగ్గట్లేదు. అప్పటికి నేను కోవిడ్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 21 రోజులు అయిపోయింది. భయంకరమైనటువంటి మెడిసిన్ వాడుతున్నానండి. నాకు ఉన్నటువంటి లంగ్స్ ప్రాబ్లం బట్టే కానివ్వండి, కోవిడ్ బట్టే కానివ్వండి, ఉదయకాల సమయంలో 23 ట్యాబ్లెట్స్, మధ్యాహ్న కాల సమయంలో 23 ట్యాబ్లెట్స్, రాత్రికాల సమయంలో 23 ట్యాబ్లెట్స్ నేను వేసుకుంటూ ఉండేవాడిని. నా పొట్ట దగ్గర భయంకరమైన ఇంజెక్షన్స్ చేసేవారు. డాక్టర్స్ చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే నన్ను ఎలాగన్నా బాగు చేసి ఇండియాకు పంపించాలని డాక్టర్స్ ప్రయత్నం చేస్తున్నారు. అయితే మలేషియా ధర్మం ప్రకారం ఏంటంటే 14 రోజులు మాత్రం ఒక వ్యక్తిని హాస్పిటల్లో ఉంచుకోవాలి, తర్వాత అతనికి తగ్గినా తగ్గకపోయినా హోమ్ క్వారంటైన్కి పంపించేయాలి. అయితే మలేషియా దేశంలో నేను ఒంటరిగా ఉన్నాను, ఒక్కడిగా ఉన్నాను, నాకంటూ ఎవరూ లేరు. నేను నా కష్టార్జితమైన పని కోసం అక్కడికి వెళ్ళాను కాబట్టి అక్కడ ఆ రీతిగా నా పరిస్థితి విషమించిపోతూ ఉండగానే ఆ డాక్టర్స్లో దేవుడు మంచి మనసును కలిగించి ఆ డాక్టర్స్ నన్ను కోవిడ్ ట్రీట్మెంట్ కోసం అక్కడ నుంచి వేరే హాస్పిటల్కి పంపించడం జరిగింది. అయితే అక్కడ నుంచి నేను ఒక వేరే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వేరే హాస్పిటల్లో 14 రోజులు ట్రీట్మెంట్ పొందిన తర్వాత దేవుని మహాకృపను బట్టి నాకు కరోనా నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చిన వెంటనే డాక్టర్స్ మనకి ఇక్కడైతే బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేస్తారు, బయట కంట్రీస్లో ప్రతిదానికి స్కానింగే ఉంటుంది. కాబట్టి ఇతనికి ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయినాయి. కాబట్టి ఇతనికి అసలు ఈ కరోనాలో ఊపిరితిత్తులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరీక్ష చేద్దామని మళ్ళీ నన్ను స్కానింగ్కి తీసుకెళ్ళడం జరిగింది. అయితే అక్కడ నుంచి మళ్ళీ నన్ను స్కానింగ్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ స్కానింగ్లో తెలిసినటువంటి ఒక పిడుగు లాంటి వార్త ఏంటంటే ఇతను వాడుతున్నటువంటి మెడిసిన్ బట్టి ఇతని 2 కిడ్నీలు కూడా 96% పాడైపోయినాయి, ఇతనికి ఇంకా కిడ్నీలు మార్చవలసిన అవసరమే ఉంటుంది అని డాక్టర్స్ చెప్పిన తర్వాత అక్కడ నుంచి నన్ను కిడ్నీ సంబంధించినటువంటి హాస్పిటల్కి వారు షిఫ్ట్ చేయడం జరిగింది.
ఇక్కడ నా ప్రయాణం ఎలాగుంటుంది అని ఆలోచన చేసినట్లయితే, మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికి ప్రయాణం చేయడానికి ఏ విధంగా అయితే బస్సులో ప్రయాణం చేస్తామో, అలాగూ నాకు ఒక అవయవం పోయిన తర్వాత మరొక అవయవం పోవడం, అలాగా ఒక అంబులెన్స్ నుంచి ఇంకొక అంబులెన్స్, ఇదే నా ప్రయాణం మలేషియా దేశంలో అయిపోయింది. అయితే నేను మీకు ఒక విషయం చెప్పాను, నాకు ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో నాకు డైపర్స్ వేయడం ప్రారంభించారని. అయితే నేను ఇండియన్ సిటిజన్ అవడం ద్వారా వారు నాకు సరిగ్గా నన్ను పట్టించుకోక నా డైపర్ క్లీన్ చేయడం మానేసేవాళ్ళు. 4-5 రోజుల వరకు కూడా నా డైపర్ని వాళ్ళు టచ్ చేసేవాళ్ళు కాదు. దానిలో నా యూరిన్, నా మోషన్ అంతా మిక్స్ అయిపోయి మొత్తం నా నడుము భాగం నుంచి తొడ భాగం వరకు కూడా మొత్తం కుళ్ళిపోవడం జరిగింది. భయంకరమైన పుండ్లు, భయంకరమైనటువంటి దుర్వాసన, దానిని నేను భరించుకోలేని స్థితి. ఆ దుర్వాసన బట్టి ఎవరు కూడా నా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. అక్కడ నుంచి అలాగ నన్ను కిడ్నీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కిడ్నీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాను. అయితే డాక్టర్స్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇతనికి ఇప్పటికే పూర్తిగా ఊపిరితిత్తులు పాడైపోయినాయి, శరీరం కుళ్ళిపోతుంది, ఇప్పుడు కిడ్నీలు పాడైపోయినాయి, ఇతను బ్రతకడానికి అసాధ్యమని కిడ్నీ హాస్పిటల్లో అలా ట్రీట్మెంట్ జరుగుతున్నారు. అయితే ఈ సమయంలో నేను క్రైస్తవుని అయినప్పటికీ కూడా, దేవుడిని నమ్ముకునేటువంటి వ్యక్తిని అయినప్పటికీ కూడా, దేవుని మీద పరిపూర్ణంగా నా విశ్వాసాన్ని నేను కోల్పోయాను. ఏంటి అంటే, దేవుడు అనేవాడు ఉంటే ఈ పరిస్థితి నాకెందుకు? ఎందుకంటే నాకు చిన్నతనం నుంచి దేవుని తెలుసుకున్నప్పటి నుంచి కూడా దేవుని సువార్తను ప్రకటించడం నాకు చాలా ఇష్టం. అనేక మందికి దేవుని గురించి చెప్పేవాడిని, దేవుడి ప్రేమను అనేక మందికి నేను తెలియపరుస్తూ ఉండేవాడిని. అయితే అలా ఉంటున్నటువంటి సమయంలో నాకు ఈ పరిస్థితి దేనికి? దేవుడికి నేను ఎలా బ్రతికానో తెలియదా, నేను ఏ విధంగా జీవించానో దేవుడికి తెలుసు కదా, ఈ పరిస్థితి ఎందుకని నా విశ్వాసంలో నేను సన్నగిల్లిపోవడం ప్రారంభించాను. ఇంకా నా జీవితం ఎలాగైపోయిందంటే, దేవుడు అనేవాడు లేడు, దేవుడు అనేవాడు ఉంటే ఈ పరిస్థితి ఎందుకు, ఇంత కష్టం ఎందుకు అనుకుంటూ నేను అలా ముందుకు కొనసాగుతుండేవాడిని. అయితే అలా జరుగుతూ ఉండగా ఆ కిడ్నీ హాస్పిటల్లో 20 రోజుల దాకా నేను ట్రీట్మెంట్ పొందాను. ట్రీట్మెంట్ పొందిన తర్వాత వారు చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ కానీ, జరుగుతున్నటువంటి డయాలసిస్ని బట్టి కానీ పూర్తిగా నేను కోలుకున్నానని నేను చెప్పలేనండి. నా శరీరం సహకరించగలిగినట్లుగా నా కిడ్నీ ఇన్ఫెక్షన్ కొంతవరకు తగ్గింది. కిడ్నీ ఇన్ఫెక్షన్ తగ్గింది కాబట్టి ఇతనికి మళ్ళీ ఒకసారి లంగ్స్ చెక్ చేయించి, కిడ్నీస్ చెక్ చేయించి, మళ్ళీ ఇతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇతన్ని ఎలాగైనా ఇండియాకి పంపించాలని డాక్టర్స్ సాయశక్తులా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ నుంచి మళ్ళీ నన్ను స్కానింగ్కి పంపించడం జరిగింది. అక్కడ నుంచి నేను స్కానింగ్కి వెళ్ళాను. స్కానింగ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా జీవితంలో ఏ సంతోషము కూడా ఎక్కువ సమయం నిలబడట్లేదు. మళ్ళీ స్కానింగ్కి వెళ్ళిన వెంటనే ఏం జరిగిందని ఆలోచన చేసినట్లయితే, నా యొక్క లివర్ పూర్తిగా పాడైపోయింది. అది కూడా 98% వరకు నా లివర్ పాడైపోయింది. అయితే విపరీతమైన పొట్ట నాకు వచ్చేస్తూ ఉంటుంటే డాక్టర్స్ అంటూ ఉండేవారు, ఇతనికి మోషన్ సరిగ్గా అవ్వట్లేదు కదా, లేదా ఇతను ట్యాబ్లెట్స్ వాడుతున్నాడు కదా, దాన్ని బట్టి ఇతనికి అలాగ పొట్ట వచ్చేస్తుందేమో అనుకున్నారు. కానీ స్కానింగ్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ తెలిసిన విషయం ఏంటంటే, ఇతనికి లివర్ పూర్తిగా పాడైపోయింది, ఇతనికి లివర్ ట్రాన్స్లేషన్ జరిగితేనే కానీ ఈ వ్యక్తి బ్రతకడు అని డాక్టర్స్ నిర్ధారణ చేసేసారు. అయితే ఆ విధంగా డాక్టర్స్ నిర్ధారణ చేసేసిన తర్వాత నాకు ఒక ఆలోచన, దేశంలో ఉన్నాను, ఒక్కడిగా ఉన్నాను, నాకంటూ ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ నాకెవరు లివర్ని ట్రాన్స్ఫర్ చేసేది, కాబట్టి నేను ఇంకా చచ్చిపోవడం తప్పించి ఇంకా వేరే మార్గం లేదు అనేటువంటి ఒక ఆలోచన నేను చేస్తూ ఉన్నాను. అయితే అక్కడ నుంచి నన్ను వెంటనే కాలేయ సంబంధిత హాస్పిటల్కి నన్ను తీసుకుని వెళ్ళారు. అయితే ఇంక ఇప్పుడు నాకు పరిస్థితి ఎలాగుండేదంటే, నా కుటుంబం ఫోన్ చేసి అంటూ ఉండేవాళ్ళు, మేము అందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం, సంఘం ప్రార్థన చేస్తుంది, అనేక మంది నీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు, కాబట్టి నీకేం అవుదనంటే, నేను నా కుటుంబీకుల మీద తిరగబడేవాడిని. మీరు దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడన్న మాట నాతో చెప్తే వచ్చిన రోగాన్ని బట్టి నేను చచ్చిపోవడం కాదు, కానీ నా అంతటి నేను ఏదైనా చేసుకుని నేనే చచ్చిపోతానని నా కుటుంబంతో నేను చెప్తూ ఉండేవాడిని. కానీ నా తల్లి నిత్యం ఒకటే మాట అనేది, లేదు దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, ఇదే మాట చెప్తూ ఉండేదన్నమాట. ఆ రీతిగా జరుగుతూ ఉంది. అలా కొనసాగుతుంది. ఆ ఖాళీ సంబంధిత హాస్పిటల్కి నేను షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ నాకు లివర్ సంబంధించిన ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ కూడా చాలా భయంకరం అవుతుంది. అయితే ట్రీట్మెంట్లు అయితే చాలా జరుగుతున్నాయి, కానీ నా పరిస్థితి ఎలాగైపోతుందంటే రోజు రోజుకి కూడా నేను బలహీనుడిని అయిపోతూనే ఉంటున్నాను, నా రోగాలు ముదిరిపోతూనే ఉంటున్నాయి. అలాగూ ఆ ఖాళీ సంబంధిత హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉండగానే వారు ఇస్తున్నటువంటి మెడిసిన్ కాబట్టి, దేవుని ఉచితమైన కృప బట్టి నా యొక్క
లివర్ ఇన్ఫెక్షన్ కూడా చాలా వరకు క్లియర్ అయింది. అంటే పూర్తిగా తగ్గిందని నేను చెప్పనండి. ప్రతిదీ కూడా నా శరీరం సహకరించదు. వాళ్ళు ఎవరు కూడా నాకు పూర్తి ట్రీట్మెంట్ చేయట్లేదు. కొంచెం నాకు సహకరించేలాగుంటే వాళ్ళు ఏంటి, నా పరిస్థితి ఏంటంటే మెయిన్ నేను ఆక్సిజన్ తీసుకోలేకపోతున్నాను. నా అంతటి నేను శ్వాస తీసుకోగలిగితే నన్ను ఇండియాకి పంపించేయాలని డాక్టర్స్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఏదైతే నా శరీరం సహకరించగలుగుతుందో విని వెంటనే వాళ్ళు మళ్ళీ వేరే ట్రీట్మెంట్కి నన్ను పంపించడం జరుగుతుంది. అయితే అక్కడ నుంచి నన్ను మళ్ళీ స్కానింగ్కి పంపించిన తర్వాత మళ్ళీ స్కానింగ్లో ఒక పిడుగు లాంటి వార్త ఏంటి అని ఆలోచన చేసినట్లయితే నాకు టీవీ వ్యాధి వచ్చేసిందని డాక్టర్స్ నిర్ధారణ చేశారు. ఇంతవరకు ఏదో అనుకుంటే ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇతనికి టీవీ వ్యాధి వచ్చింది, అందుకని ఇతను ఊపిరితిత్తులు పాడైపోయినాయి, కిడ్నీస్ పాడైపోయినాయి, లివర్ పాడైపోయింది. ఈ టీవీ వ్యాధి నుంచి ఇతనికి ఇంకా బ్రతకడు, ఇతడు ఇంకా చచ్చిపోతాడని డాక్టర్స్ నిర్ధారణ చేసేసి నన్ను అక్కడ నుంచి టీవీ వార్డుకి షిఫ్ట్ చేయడం జరిగింది. టీవీ సంబంధిత హాస్పిటల్కి నన్ను తీసుకెళ్లారు. మలేషియా దేశంలో టీవీ వ్యాధిని చాలా భయంకరంగా పరిగణిస్తారు. ఎందుకంటే మన ఇండియాలో ఒక 6 నెలలు కోర్సు వాడితే టీవీ వ్యాధి తగ్గిపోతుందని అందరికీ తెలుసు. కానీ బయట దేశంలో టీవీ వ్యాధిని చాలా భయంకరంగా పరిగణిస్తారు. అయితే అక్కడ నుంచి నన్ను టీవీ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. టీవీ హాస్పిటల్లో నేను అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయిన తర్వాత నేనున్నటువంటి రూమ్లో 3 పేషెంట్స్ ఉండేవాళ్ళం. ఇటు పక్కన ఒక వ్యక్తి ఉండేవాడు, ఇటు పక్కన ఒక వ్యక్తి ఉండేవాడు, మధ్యలో నా బెడ్ అనమాట. అయితే వాళ్ళు విపరీతంగా దగ్గుతూ రక్తం క్రక్కుతూ పొద్దున ఒక వ్యక్తి చనిపోతే సాయంత్రం ఇంకొక వ్యక్తి చనిపోయేవాడు. అలాగూ ఇంచుమించు నేను నెల రోజుల వరకు ఆ టీవీ వార్డులో ఉండిపోయాను. నాకు ఎటువంటి దగ్గు రాదు, ఏమీ రాదు. అలాగే నేను నా సమస్య ఏంటంటే నేను ఒక శ్వాస మాత్రమే నేను తీసుకోలేకపోతున్నాను. నా అంతటా నేను గాలి మాత్రమే తీసుకోలేకపోతూ ఉన్నాను. అయితే ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి. ఒక పక్కన చూస్తే శరీరం కుళ్ళిపోతుంది, శరీరాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆ దుర్వాసన భరించలేకపోతున్నాను. ఇటువైపు చూస్తుంటే పొద్దున ఇటువైపున అతను చనిపోతుంటే సాయంత్రం ఇటువైపున అతను చనిపోతున్నాడు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా కుటుంబీకులు అనేవాళ్ళు, నీకు దగ్గు రావట్లేదు, నువ్వు రక్తం కాకట్లేదు, నీకు టీవీ వ్యాధి ఏంటి, నీకు ఏ వ్యాధి లేదు, ఏ వ్యాధి లేదు అంటూ ఉంటుండే. అలాగే కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు రాత్రికాల సమయంలో ఆ హాస్పిటల్ నుంచి స్టాఫ్ వచ్చి నేను ఉన్నటువంటి మంచమును, నాకు ఉన్నటువంటి వెంటిలేటర్, ఆక్సిజన్ మొత్తం అంతా తీసుకొని నన్ను వేగంగా వేరే చోటకి గెంటుకుని వెళ్ళిపోతున్నారు. అయితే నేను ఒక ఆలోచన చేశాను, టీవీ వ్యాధి అంటే వీళ్ళు ఇష్టపడరు కాబట్టి మొత్తం మీద నన్ను వీళ్ళే చంపేయడానికి తీసుకెళ్ళిపోతున్నారేమో అనేటువంటి ఒక ఆలోచన చేశాను. అయితే వాళ్ళు వెంటనే నన్ను తీసుకెళ్ళిపోయి అంబులెన్స్లో ఎక్కించి మొట్టమొదటిగా నేను ఏ హాస్పిటల్ అయితే నా ఊపిరితిత్తులు పాడైపోయినాయని ఏ హాస్పిటల్ అయితే జాయిన్ అయ్యానో ఆ హాస్పిటల్కి నన్ను తీసుకెళ్ళడం జరిగింది. ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ హాస్పిటల్లో నన్ను ఉంచారు. నన్ను ఉంచిన తర్వాత ఉదయకాల సమయంలో డాక్టర్ వచ్చి, ప్రసాద్ సారీ నీకు ఏదో వైరస్ ఉంది, ఆ వైరస్ని మేము టీవీ అనుకొని నిన్ను తీసుకెళ్ళి మేము టీవీ హాస్పిటల్లో అడ్మిట్ చేసాం, సారీ అన్నప్పుడు నేను ఆ డాక్టర్ మీద చాలా సీరియస్ అయ్యాను. అయ్యా ఇప్పటికే నా ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయినాయి, నా కిడ్నీలు పాడైపోయినాయి, నా లివర్ పాడైపోయింది, మీరు ఇప్పుడు తీసుకెళ్ళి టీవీ వార్డులో పెట్టారు, అక్కడ ప్రతిరోజు ఎవరొకరు చనిపోవడమే, చాలా భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు కనుక నాకు టీవీ వ్యాధి వస్తే నేను నా కుటుంబాన్ని నేను చూసుకోలేను, నా కుటుంబం దగ్గరికి నేను వెళ్ళలేను, ఇప్పుడు నా జీవితం ఇక్కడే ముగిసిపోతుంది కదా, మీరు ఎంతవరకు ఇది సమంజసం అంటే డాక్టర్ ఒకటే మాట అన్నాడు, నువ్వు ఇండియన్ సిటిజన్, ఇక్కడ మీకు ట్రీట్మెంట్ చేయడమే ఎక్కువ, నువ్వు మమ్మల్ని ప్రశ్నించేటువంటి అధికారం నీకు లేదు, నీకు నచ్చితే ట్రీట్మెంట్ చేయించుకో, లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు వెళ్ళిపో అని డాక్టర్ నా మీద సీరియస్ అవడం జరిగింది. సరే ఇంక చేసేదేమీ లేకుండా మౌనంగా అలాగే ఉన్నాను. మౌనంగా అలాగుంటూ ఏడుస్తూ ఉన్నాను. ఎందుకు నాకు ఈ పరిస్థితి, చావైనా రావట్లేదు, చావైనా రావట్లేదు అన్నట్టు ఇదే ఏడుపు అనమాట. బ్రతకాలనేటువంటి ఆశ ఏమాత్రము లేదు. ఇంకా చచ్చిపోతే బాగుండి, బాధ నేను భరించలేకపోతున్నాను. ఎందుకంటే నా పరిస్థితి ఎలాగుందంటే ఒక వ్యక్తి కూర్చున్న స్థలంలో ఎంతసేపు కూర్చోగలుగుతాడు, ఒక 2-3 నిమిషాల కన్నా ఎటో ఒకటి కదలాల్సి వస్తుంది. కానీ నా పరిస్థితి ఎలాగుందంటే నా జీవితంలో ఇంచుమించు 5 నెలలు నా కనులు ఆకాశం వైపు తప్పించి అటుపక్కన ఇటుపక్కన ఏం జరుగుతుందో చూసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అంత హెవీ ఆక్సిజన్ వెళ్తున్నప్పటికీ కూడా నా బాడీ సహకరించేది కాదు. నా శరీరాన్ని కొంచెం కదిపితే నాకు ఊపిరి ఆడేది కాదు, ప్రాణం విలవిల్ల ఆడిపోతూ ఉండేదన్నమాట. అయితే ఒక ఆలోచన ఏంటంటే ఏమైపోతుందో ఇదే ఆలోచన, చచ్చిపోతే బాగుండు, ఈ బాధను భరించలేకపోతుంది, ఇదే ఆలోచన చేసేవాడిని. అయితే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత నాకు ఊపిరితిత్తుల సంబంధిత ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేశారు. డాక్టర్ వచ్చారు, మళ్ళీ పేపర్స్ మీద సంతకం పెట్టించుకున్నారు. పేపర్స్ మీద సంతకం పెట్టించుకొని వెళ్ళి 2 రోజుల తర్వాత మళ్ళీ కోవిడ్ టెస్ట్ చేశారు. కోవిడ్ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇతనికి టెస్ట్ చేస్తామని 3 రోజుల తర్వాత ఒక డాక్టర్ అమ్మ నా దగ్గరికి వచ్చి నాకు టెస్ట్ చేయడానికి ఈ పక్కన భాగమంతా కోసేసి లోపలికి ఊపిరితిత్తుల్లోకి పైప్స్ వేసారండి.
పైప్స్ వేసిన తర్వాత ఆ డాక్టర్ అమ్మ జూనియర్ డాక్టర్ అవడం ద్వారా ఆమె ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేక ఇంచుమించు పావు గంటలో పూర్తి అవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ ఆవిడ 30 గంట చేసింది. ఆ పైప్స్ని లోపలికి పెడుతూ ఉంది. ఆ పైప్స్ లోపలికి వెళ్ళట్లేదు. ఓకే, బ్లీడింగ్ అయిపోతుంది. ఆవిడ పైప్ లోపలికి గెంటుతున్నప్పుడు నా ఆక్సిజన్ లెవెల్స్ మొత్తం పడిపోతూ ఉన్నాయి. చాలా ఇబ్బంది అయిపోతుంది. అయితే ఇంచుమించు 30 గంట కష్టపడి ప్రయత్నం చేస్తుంది. అది వెళ్ళట్లేదు. ఇంతలో నా ఆక్సిజన్ లెవెల్స్ మొత్తం పడిపోయిన వెంటనే డాక్టర్ ఇంక నేను చనిపోయాను అనుకుని అక్కడ నన్ను అలా వదిలేసి, ఆ రక్తం అలా కారుతూనే ఉంది, ఆ పైప్స్ అలా వదిలేసి ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ పక్క నుంచి భోజనం తీసుకొచ్చేటువంటి వ్యక్తి నన్ను చూశాడు. ఈ బ్లీడింగ్ నీ నొప్పి తట్టుకోలేక, అప్పటికి మత్తు విడిపోయి విపరీతమైన బాధ వచ్చేస్తుంది. ఆ నొప్పిని తట్టుకోలేక ఇటు ఆక్సిజన్స్ పడిపోయి ఇందులోంచి ఎయిర్ వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడిపోతూ ఆ మంచం మీద వెలువెలా నేను కొట్టుకుంటూ ఉన్నాను. అయితే అలా వెలువెలా కొట్టుకుంటున్నప్పుడు ఆ వార్డ్ బాయ్ చూసి వెంటనే అక్కడ స్టాప్ దగ్గరికి వెళ్ళి, అక్కడ ప్రసాద్కి చాలా సీరియస్గా ఉంది, మంచం మీద పడి కొట్టుకుంటున్నాడు అంటే డాక్టర్ చెప్పినటువంటి విషయం, ప్రసాద్ చచ్చిపోయాడు. అందుకని నేను అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి వీళ్ళకి చెప్పాను. వీళ్ళు ఇంక రెడీ అవుతున్నారు అతను చేయడానికి. ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని చాలా అందంగా రెడీ చేస్తారన్నమాట. మంచి తెల్లని గుడ్డలో చుట్టి మంచిగా నీట్గా సెట్ చేసి మోర్చరీకి పంపించేస్తారనమాట. అయితే ఆ విధంగా నేను వీళ్ళకి చెప్పాను, వీళ్ళు రెడీ అవుతున్నారంటే లేదు, అక్కడ విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది, మంచం మీద కొట్టుకుంటూ ఉన్నాడని ఈ వ్యక్తి వెళ్ళి ఆ డాక్టర్కి చెప్పినప్పుడు వెంటనే అక్కడ నుంచి సీనియర్ డాక్టర్ పరిగెట్టుకుని వచ్చి నాకు చూసి నా ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ కొంచెం నార్మల్గా ఉండడం చూసి వెంటనే ఆ యొక్క సీనియర్ డాక్టర్ ఆ పైప్ని ఇంచుమించు 3-4 నిమిషాల్లో నా యొక్క లంగ్స్ దగ్గరికి పంపించాడు. ఎప్పుడైతే ఆ పైప్ నా లంగ్స్లోకి వెళ్ళిందో లోపల నుంచి భయంకరమైనటువంటి చెత్త, రక్తము, చీము, విపరీతమైన నల్లని లిక్విడ్ నా పక్కన ఉన్నటువంటి తెల్ల గోడ మీద పడేసరికి అది భయంకరమైనటువంటి స్మెల్ వచ్చేసేది. వెంటనే డాక్టర్స్ ఆ పైప్స్ విడిచిపెట్టేసి అలా కొంచెం దూరం జరిగి తర్వాత వచ్చి వాటిని సెట్ చేసి ఒక వైబ్రేషన్ ఇచ్చేటువంటి మిషన్కి దాన్ని కనెక్ట్ చేసేవారు. ఆ వైబ్రేషన్ మిషన్ కదులుతున్నప్పుడు అది నా ఊపిరితిత్తుల భాగానికి తగిలి భయంకరమైన నొప్పి వచ్చేది, విపరీతంగా అరిచేవాడిని. అయితే అలాగ అరుస్తూ ఉంటే డాక్టర్ ఒకటే మాట చెప్పేవాడు, ప్రసాద్ నువ్వు బ్రతకాలంటే ఓర్చుకోవాలి, ఇదే మాట చెప్పేవాళ్ళు. అయితే అలాగూ 16 రోజులకి ఆ పైప్స్ నా నుంచి మళ్ళీ తీసివేసిన తర్వాత నా ఆక్సిజన్ మొత్తం, నా వెంటిలేటర్ అన్నీ తీసివేసిన తర్వాత నన్ను శ్వాస తీసుకోమంటున్నారు. నాకు చాలా కష్టమవుతుంది, అయితే నేను తీసుకోలేకపోతున్నాను, నాకు ఆక్సిజన్ పెట్టనని అడిగినప్పుడు నువ్వు ఇప్పటికే ఇంచుమించు 5 నెలలు గడిచిపోతుంది, నీ సొంతంగా నువ్వు శ్వాస తీసుకోవడం అంటే ఏంటో తెలియదు, నువ్వు ఇప్పటి వరకు మిషన్స్తో శ్వాస తీసుకున్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు తీసుకోవడం కష్టమవుతూ ఉంది, కానీ నీకు చాలా వరకు క్యూర్ అయ్యింది కాబట్టి కొంత సమయానికి నీకు ఓకే అయిపోతుంది, నీ అంతా నువ్వు తీసుకోగలుగుతావు, ఇప్పుడు కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. సరే, అలా ప్రాక్టీస్ చేస్తూ 1 గంట గడిచిన తర్వాత నా అంతటి నేను స్వంతంగా శ్వాస తీసుకోగలుగుతున్నాను. అయితే శ్వాస తీసుకోగలుగుతాను, ఇప్పుడు నాకు ఒక సంతోషం, నా అంతటి నేను గాలి తీసుకోగలుగుతున్నాను కాబట్టి నేను ఇంటికి వెళ్ళిపోతాను అనుకున్నాను. అయితే ఆ సంతోషం కూడా ఎక్కువ సమయం నా దగ్గర లేదండి. సాయంకాల సమయం అవుతుండేసరికి మళ్ళీ నాకు విపరీతమైన ఆవేశం వచ్చేస్తుంది. అసలు శ్వాస తీసుకోవడం మునుపటి కంటే ఇంకా కష్టమైపోయింది. అక్కడ ఒక పీకి కోసి పడేసిన కోడి ఏ విధంగా అయితే కొట్టుకుంటుంది అంత భయంకరంగా నేను కొట్టుకుంటూ ఉంటుంటే వెంటనే నర్సు మళ్ళీ పరిగెట్టుకెళ్ళి ప్రసాద్కి మళ్ళీ సీరియస్ అయింది, ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ పడిపోయినాయి, విపరీతమైన ఆవేశం వచ్చేస్తుంది అని మళ్ళీ డాక్టర్స్ని పిలుచుకొచ్చేసరికి డాక్టర్ నన్ను కూర్చోబెట్టి నా వెనక భాగాన్ని గుద్దుతుంటుంటే నా యొక్క ఊపిరితిత్తులో ఉన్నటువంటి వాటర్ సౌండ్ బయటికి వినిపించేది, అంత భయంకరమైన శబ్దం వచ్చేదనమాట. అప్పుడు డాక్టర్ అమ్మంది, ప్రసాద్ ఇంకా క్లియర్ అవ్వలేదు, ప్రసాద్కి ఇంకా ఇన్ఫెక్షన్ ఉంది, మళ్ళీ పైప్స్ చేయాలన్నారు. అయితే ఇంతవరకు పైప్స్ వేసినప్పుడు నాకు అక్కడ మత్తు ఎక్కింది కాబట్టి అంత బాధ అనిపించలేదు, కానీ రెండోసారి పైప్స్ వేసినప్పటికీ అక్కడ నాకు ఆల్రెడీ పచ్చి భాగం ఉంది, అక్కడ పచ్చిగా ఉన్న స్థలంలో మత్తు ఎక్కడం అనేది చాలా కష్టం. అయితే మత్తు అనేది నాకు ఎక్కలేదు. అయితే వాళ్ళు ఆ మత్తు ఎక్కకపోయినా కూడా అప్పుడే కుట్లు వేసి వెళ్ళిన భాగాన్ని మళ్ళీ కోసివేసి సాయంత్రం సమయంలో మళ్ళీ పైప్స్ వేయడం ప్రారంభించారు. అలా పైప్స్ వేస్తూ ఉన్నారు. నా పరిస్థితి చాలా భయంకరమైపోతుంది. ఆ బాధను తట్టుకోలేక విపరీతంగా అరుస్తుండగా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నేను ఉండిపోయాను. అలాగ అరుస్తూ వాళ్ళు ఒకటే మాట అంటారు, నువ్వు బ్రతికి ఇండియాకి వెళ్ళాలంటే ఎంత బాధైనా భరించుకోవాలంటూ ఉండేవాళ్ళు. అలాగూ జరుగుతుండగా మళ్ళీ రెండోసారి పైప్స్ వేశారు. ఇంచుమించు 20 రోజులు ఆ పైప్స్ అలాగ ఉండిపోయానండి. ఇప్పటికి ఇలాగ నేను తిరుగుతూ ఉన్నాను. ఇంకా అక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం నేను ఇంకా హాస్పిటల్లో ఉండడానికి యోగ్యుడిని కాదు, నన్ను డిశ్చార్జ్ చేయాలి, ఎలాగూ ఏంటి అని ఆలోచన చేస్తున్నాను. నాకంటూ ఎవరు లేరంటే ఎవరో ఒక వ్యక్తి నాకు సహాయం చేయడానికి ముందుకొచ్చి నేను తీసుకెళ్తానని ఒక వ్యక్తి చెప్పడం ద్వారా డాక్టర్స్ అతను కన్సల్ట్ అయ్యి
ఇతనికి ఇంకా పూర్తిగా ఇతనికి తగ్గలేదు. కాబట్టి ఆ పైప్స్ని సగానికి కట్ చేసి 200 ml వాటర్ పట్టేటువంటి 2 బాటిల్స్ నా పైప్స్కి కనెక్ట్ చేసి నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆ వ్యక్తి నాకు ఉండడానికి స్థలం లేదు, ఏమీ లేదు. నన్ను తీసుకెళ్ళి ఒక వృద్ధాశ్రమంలో జాయిన్ చేశారు. ఒక వృద్ధాశ్రమంలో ఉన్నాను, ముసలి వాళ్ళ మధ్యన ఉన్నాను. అక్కడ నాకు అన్ని విధాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో అక్కడే భోజనం తింటున్నా. ఈ ఇంచుమించి 5 నెలల వ్యవధిలో అసలు భోజనం అంటే ఎలాగుంటుందో నాకు తెలియదండి. భోజనం అనేది నేను చేయలేదు. అంటే వాళ్ళు పెట్టట్లేదు అంటే లేదు, వాళ్ళు ప్రతిరోజు కూడా భోజనం పెట్టేవాళ్ళు. అయితే ఆ ఆహారం తినాలంటే నేను నా ఆక్సిజన్ మాస్క్ తీయాలి. ఆ ఆక్సిజన్ మాస్క్ తప్పించిన వెంటనే నా ప్రాణం అంతా ఉక్కిరి బిక్కిరి అయిపోయేది. అయితే ఒక ఆశ, ఆకలితో అయినా చచ్చిపోతాను కానీ ఈ బాధను అనుభవించి నేను చచ్చిపోలేని, నా ఆహారం ముట్టుకునేవాడినే కాదు. అయితే అక్కడ ఉన్నటువంటి నర్సులు అప్పుడప్పుడు నా యందు జాలి తెలిసి ఏమైనా జ్యూస్ కలుపుకొని వచ్చి ఆ ఆక్సిజన్ పైప్లో నుంచే స్ట్రా వేసి పట్టిస్తే ఆ జ్యూస్ మాత్రం తాగుతూ అలాగే వెళ్ళేవాడిని. అయితే ఎప్పుడైతే వృద్ధాశ్రమంలో జాయిన్ అయ్యానో, వృద్ధాశ్రమంలో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వృద్ధాశ్రమం సంబంధించిన వాళ్ళు నాకు కాళ్ళకు సంబంధించి ట్రీట్మెంట్ చేయడానికి ఒక డాక్టర్ నాకు ప్రొవైడ్ చేశారు. అతను నాకు కాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తూ ఉండేవాడు. ఈ లంగ్స్కి ఎలాగొన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నా సొంతంగా శ్వాస తీసుకోగలుగుతున్నాను కాబట్టి అక్కడ కొంచెం నేను ఆహారం తింటూ ఉండేవాడిని. అక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్ని బట్టి, వాళ్ళు చేయించుతున్న ఎక్సర్సైజ్ని బట్టి, ఏ డాక్టర్స్ అయితే నాకు కాళ్ళు రావన్నారో ఆ డాక్టర్స్ ఎదురుగానే మళ్ళీ నడిచే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా ఆ వృద్ధాశ్రమంలో 1 రోజులు ఉన్న తర్వాత ఒకరోజు ఆ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి నన్ను స్నానం చేయించడానికి బాత్రూంలోకి తీసుకెళ్ళి స్నానం చేయిస్తూ ఉన్నాడు. స్నానం చేయిస్తూ ఉండగా ఆ పైప్స్ నా నుంచి ఊడిపోయిన వెంటనే ఆ లోపల నుంచి మళ్ళీ రక్తం అంతా బయటికి రావడం జరిగింది. అంటనే ఆ వ్యక్తి, నాకు స్నానం చేయించేటువంటి వ్యక్తి, నన్ను ఆ వాష్రూమ్లో విడిచిపెట్టేసి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. బయటికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఆమెతో చెప్తున్నాడు, ప్రసాద్కి పైప్స్ ఊడిపోయినాయి, విపరీతమైన బ్లీడింగ్ అయిపోతుంది అని ఆ వ్యక్తి అతనికి చెప్పినప్పుడు వెంటనే నువ్వు ప్రసాద్ను బయటికి తీసుకురమ్మన్నారు. వెంటనే అతను నన్ను బయటికి తీసుకెళ్ళి వెంటనే అక్కడ నాకు ఫస్ట్ ఎయిడ్ చేసి బ్యాండేజ్ చేసి అక్కడ నన్ను కూర్చోబెట్టారు. ఎప్పుడైతే ఆ పైప్స్ ఊడిపోయినాయో నా ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ మళ్ళీ పడిపోతున్నాయి. 85కి నా ఆక్సిజన్ లెవెల్స్ వచ్చేసినాయి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు శ్వాస తీసుకోగలుగుతున్నావా అని. నేను అన్నాను, నాకు కష్టమవుతున్నా కూడా నేను శ్వాస తీసుకోగలుగుతున్నాను అని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఏమైనా ఇబ్బంది ఉంది అని నేను చెప్తే వీళ్ళు మళ్ళీ నన్ను తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ నాకు అదే హాస్పిటల్ అడ్మిట్ చేస్తారని వీళ్ళతో చెప్తూ ఉండేవాడిని. వాళ్ళేమో లేదు, నీకు ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా లేవు, నువ్వు ఆక్సిజన్ సరిగ్గా తీసుకోలేకపోతున్నావు, ఆక్సిమోమీటర్ మీద నీకు సరిగ్గా చూపించట్లేదు అని నన్ను ఎంతో బలవంతం పెట్టి అంబులెన్స్కి ఫోన్ చేయబోతుంటే ఆ వృద్ధాశ్రమం నడిపి ఆవిడ కాళ్ళ మీద పడిపోయి, అక్క నేను ఇక్కడ ఉంటున్నట్టు ఎవరికి తెలియదు కదా, నేను ఇక్కడ ఉన్నట్టు ఈ ప్రభుత్వానికి మీరు సమాధానం చెప్పవసరం లేదు, ప్రస్తుతానికి నేను శ్వాస బాగానే తీసుకుంటున్నా, ఒకవేళ నేను శ్వాస తీసుకోలేక చచ్చిపోతే కనుక మీరు నన్ను తీసుకెళ్ళి ఎక్కడైనా పడేయండి, అంతేగాని నన్ను మళ్ళీ హాస్పిటల్కి పంపించొద్దని అక్క కాళ్ళ మీద పడిపోయాను. ఎందుకంటే హాస్పిటల్లో 5 నెలలు చూడకూడనటువంటి నరకమునంతా చూసి పడకూడనటువంటి బాధ అంతా అనుభవించి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నాను. అయితే నన్ను ఏం చేసినా మీ ఇష్టం, కానీ హాస్పిటల్కి మాత్రం పంపించొద్దని వాళ్ళని నేను ఎంతగానో బతిమాలినప్పుడు, సరే ప్రసాద్ నువ్వు వెళ్ళి నీ రూమ్లో పడుకోమని చెప్పినప్పుడు నేను నా రూమ్లోకి వెళ్ళి పడుకున్నానండి. పడుకున్న తర్వాత కూడా వాళ్ళకి మనసు అంగీకరించక సరే ప్రసాద్ నిన్ను దగ్గరలో ఉన్నటువంటి ఒక క్లినిక్కి పంపిస్తాం, అక్కడికి వెళ్ళి నువ్వు చెక్ చేయించుకురా, అసలు ఏంటని ఆలోచన చేద్దామని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ని కలిస్తే డాక్టర్ నన్ను అడుగుతున్నాడు, నీకు శ్వాస సరిగ్గా తీసుకోగలుగుతున్నావని. నేను సరిగ్గానే తీసుకుంటున్నాను డాక్టర్. లేదు నువ్వు సరిగ్గా తీసుకుంటలేదు, నీకు ఇబ్బందిగా ఉంది అని ఆ డాక్టర్ అంటున్నాడు. లేదు నేను సరిగ్గా మరి ఆక్సిమోమీటర్ మీద చూపించట్లేదు కదా అని అన్నప్పుడు, లేదు నేను బాగా తీసుకుంటున్నానంటే, సరే ఇతను బాగానే తీసుకుంటానని అంటున్నాడు కదా, మీరు తీసుకుని వెళ్ళి ఏదైనా సీరియస్గా ఉంటే తర్వాత చూద్దామని డాక్టర్ నన్ను తిరిగి పంపించేశాడు. తిరిగి పంపించేసిన తర్వాత హాస్పిటల్ నుంచి వచ్చి నా రూమ్కి వెళ్ళిపోయి పడుకున్న తర్వాత నాకు సహాయం చేసేటువంటి వ్యక్తికి నేను ఫోన్ చేశాను, అన్న ఇలా నా పైప్స్ ఊడిపోయినాయి. ఎందుకంటే ఇంతవరకు అతను నన్ను తీసుకొచ్చిన రోజు నుంచి ఏదోలా ఇండియాకి పంపించాలని చాలా ప్రయత్నాలు చేస్తూ అనేక మంది డాక్టర్స్ని కలిశాడు. అయితే ఒక డాక్టర్ ఒక పేపర్ మీద సంతకం పెడితే నేను ఇండియాకి క్షేమంగా వచ్చేయగలుగుతాను. అయితే అతను ప్రయత్నం చేస్తున్నాడు. నా ఊపిరితిత్తుకి నేను పైప్స్ కనెక్ట్ చేసి నాకు బాటిల్స్ పెట్టి పంపించేశారని అన్నాను కదా, నేను ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఏ డాక్టర్ కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇతడికి
విమానం ఎగిరిన తర్వాత ఆకాశం మధ్యలో శ్వాస అందదు, అక్కడ ఇతడు చనిపోతాడు. కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వమని డాక్టర్స్ నిర్ధారణ చేసేసారు. అయితే ఆ విధంగా అయిపోయిన తర్వాత నేను అన్నకు ఫోన్ చేసి, అన్న నా పైప్స్ ఊడిపోయినాయి అన్న, ఇప్పుడు కాళ్ళలో ఒక అడుగు వేసుకోగలుగుతున్నాను కదా, కొంచెం ఏమన్నా సహాయం చేయన్న అంటే, డాక్టర్స్ని మళ్ళీ కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్స్ చెప్పినటువంటి మాట, ఆ పైప్స్ మీరే తీసేసుకుని ఇలాగా సృష్టించారని డాక్టర్స్ చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా అన్న బయటకు వచ్చేసాడు. అవ్వదులేదు ప్రసాద్ అని అన్నప్పుడు నేను అన్నాను, అన్న నేను ఒక నార్మల్ ప్యాసింజర్లాగా వెళ్ళిపోతాను, నా అడుగులో నేను అడుగు వేసుకోగలుగుతున్నాను కదా, ఏ డాక్టర్ సహాయం కూడా నాకు వద్దు, నేను మామూలుగా ప్యాసింజర్గా ఏ విధంగా మలేషియాకి వచ్చాను అలాగే వెళ్ళిపోతాను అన్నప్పుడు ఆ అన్న అన్నాడు, నీకేమన్నా పిచ్చ పట్టుకుందా, నువ్వు నడవలేక నడుస్తున్నావు, ఇప్పుడు ఒక అడుగులో అడిగేస్తున్నావు, ఆహారం తీసుకోవట్లేదు, ఏమీ తీసుకుంటలేదు, నువ్వు ఎలాగే వెళ్ళిపోదాం అనుకుంటున్నావు అని అన్నప్పుడు, లేదన్న నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నేను మాత్రం వెళ్ళిపోవాలని చెప్పాను. చెప్పిన తర్వాత అన్న మా ఇంటికాడ నా తల్లి చెప్పినటువంటి మాటలను బట్టి నాకు టికెట్ ఓకే చేసి టికెట్ తీసేయడం జరిగింది. అయితే టికెట్ తీసేశారు. టికెట్ తీయడానికి ఇంకా నా ప్రయాణం 3 రోజులు ఉండగా మళ్ళీ నాకు కరోనా హాస్పిటల్ నుంచి, ఆ రోజుల్లో విమానం ఎక్కాలంటే పీసీఆర్ టెస్ట్ చాలా అవసరము. పీసీఆర్ టెస్ట్ చాలా అవసరం కాబట్టి ఆ రోజు మళ్ళీ నాకు కరోనా టెస్ట్ చేయడానికి కరోనా హాస్పిటల్ నుంచి ఒక సిబ్బంది నా దగ్గరికి వచ్చారు. సిబ్బంది నా దగ్గరికి వచ్చి శాంపిల్స్ తీసుకుని వెళ్ళారు. శాంపిల్స్ తీసుకుని వెళ్ళి ఆ కరోనా ట్రీట్మెంట్ చేసిన తర్వాత 3 రోజులకి నా రిపోర్ట్స్ నా దగ్గరికి వచ్చినాయి. అయితే ఇప్పటి వరకు నా జీవితంలో చాలా సంతోషం, అన్నీ దాటుకుంటూ వచ్చాను, కిడ్నీ ఇన్ఫెక్షన్ తగ్గింది, లివర్ ఇన్ఫెక్షన్ తగ్గింది, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తగ్గింది, పైప్స్ రిమూవ్ అయినాయి, ఇప్పుడు ఇండియాకి వెళ్ళడానికి నాకు అవకాశం దొరికింది, నేను ఇండియాకి వెళ్ళిపోతున్నాను చాలా సంతోషపడుతూ అక్కడ ఉన్నటువంటి వృద్ధులందరితో చెప్పుకునేవాడిని, నేను ఇంకొక 2 రోజులు ఇంటికి వెళ్ళిపోతున్నాను, ఇంకొక 2 రోజులు ఇంటికి వెళ్ళిపోతున్నాను, వృద్ధులతో చెప్పుకుని చాలా సంతోషపడేవాడిని. వాళ్ళు కూడా మీ అమ్మ ఏ పుణ్యము చేసుకుంది, ఎంతోమంది చేస్తున్న ప్రార్థన నిన్ను బ్రతికించింది అంటూ చెప్తూనే ఉండేవాళ్ళు. అయితే ఆ సంతోషం కూడా నా దగ్గర ఎక్కువసేపు లేదండి. ఆ కోవిడ్ శాంపిల్స్ తీసుకుని వెళ్ళినటువంటి సిస్టరు 72 గంటల తర్వాత ఆ యొక్క పీసీఆర్ టెస్ట్ తీసుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. నా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చేసింది. కోవిడ్ పాజిటివ్ వచ్చేసిన వెంటనే ఇంకా అక్కడ డాక్టర్స్ మళ్ళీ వెంటనే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు వెళ్ళడానికి అవకాశం లేదు ప్రసాద్, నీకు కోవిడ్ పాజిటివ్ వచ్చేసింది, నీకు ఇంకా విమానం ఎక్కడానికి అవకాశం లేదని అంటేనే నాకు ఒక్కసారిగా విపరీతమైన దుఃఖం వచ్చి ఎంతగానో ఏడ్చాను. ఏడ్చి వెంటనే నా తల్లికి ఫోన్ చేసి ఒక మాట అన్నాను, అమ్మ ఇంకా నా విషయంలో మీరు ₹1 కూడా ఖర్చు పెట్టొద్దు, మీరు ఏమీ చేయొద్దు, ఇంక నేను బ్రతకడం అనేది అసాధ్యం, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నాకు కరోనా వచ్చేసింది, కరోనా హాస్పిటల్ నుంచి మళ్ళీ వాళ్ళు వస్తారు, మళ్ళీ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతారు, ఇంక నా పరిస్థితి మొదటికి వచ్చేసింది కాబట్టి ఇంక మీరు నాకు విషయం ఏమీ చేయొద్దని నా ఫోన్ నేను స్విచ్ ఆఫ్ వేసి నా రూమ్లో నేను పడుకుంటాకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పడుకొని ఏడుస్తూ ఉన్నాను అనమాట. అయితే ఇంతకాలం నేను పడుతున్న శ్రమల్లో ఇప్పుడు ఒకటే ఆలోచన చేసేవాడిని, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను అసలు దృష్టించలేదు, దేవుడు అనేవాడు ఉంటే అసలు నా పరిస్థితి ఎలాగే ఎందుకు అయిపోతుందని ఆ మంచం మీద ఎంతో ఏడుస్తూ ఉన్నప్పుడు నిజంగా ఈ రోజుల్లో చాలామంది జీవితాలు ఎలాగుంటాయంటే చిన్న చిన్న శ్రమలు వచ్చేసరికి దేవుడు మనల్ని విడిచిపెట్టేసాడనే ఆలోచన మనం చేస్తూ ఉంటామండి. కానీ మన శ్రమ దినమందు ఆయన మన పక్షానే ఉంటాడు. ఆయన మన పక్షాన్ని ఉన్నాడు కాబట్టి మనం ఎంత పెద్ద శ్రమనైనా కూడా మనం భరించగలుగుతాం. అయితే ఆ రోజు నేను ఆ మంచం మీద పడి ఎంతగానో వేడుస్తూ నా దేవుడు నన్ను విడిచిపెట్టేసాడు, దేవుడు అనేవాడు లేడనేటువంటి దృఢ సంకల్పంతో ఉండిపోయాను నేను ఇంకా. అయితే ఆ దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి. ఆ రోజు ఆ క్షణమందు ఆ మహామహిమను విడిచిపెట్టేసి నిన్నటువంటి రూమ్ మీదకి దిగొచ్చేసాడు. దిగొచ్చి నేను పడుకున్న మంచానికి ఎదురుగా ఒక తెల్లని గోడ ఉంటుందన్నమాట. ఆ గోడ మీద తన హస్తంతో ఒక బంగారపు అక్షరాలు రాస్తూ ఉన్నాడు. ఇదిగో నేను నీ ఎడల ఒక నూతన క్రియ చేయించున్నానని ఒక మాట రాస్తూ ఉన్నాడు. నిజంగా దేవుని మాట జీవింపచేస్తుంది అనేటువంటి దానికి అదొక సాదృశ్యం అండి. అప్పుడు దాకా నా జీవితంలో ఎటువంటి ఆశ లేదు, నేను బ్రతుకుతాననేటువంటి ఆలోచన లేదు. ఇంకా నా తల్లికి కూడా నేను చెప్పేసాను నేను చచ్చిపోతానమ్మని. కానీ ఎప్పుడైతే జీవం కలిగిన దేవుడు తన హస్తాలతో అక్షరాలు రాయడం మొదలుపెట్టాడో నా జీవితంలో గొప్ప ధైర్యం వచ్చింది. ఇంకా నేను చచ్చిపోతాననేటువంటి ఆలోచన మొత్తం పోయింది. దేవుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం వచ్చింది. నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నా దేవుడు నాతోనే ఉన్నాడు కాబట్టి ఈ శ్రమ అంతా నేను భరించగలిగాను, నా దేవుడు నా వెనకాలే ఉన్నాడు కాబట్టి ఎంత కష్టమైనా నేను భరించగలిగానని ఒక సంకల్పం వచ్చి వెంటనే నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మా అమ్మకు ఫోన్ చేశాను. అమ్మా నేను చచ్చిపోను, నేను బ్రతుకుతాను, ఒకసారి అన్నకు ఫోన్ చేసి నాకు మళ్ళీ కరోనా టెస్ట్ చేయించమను,
నాకు ఇప్పుడు నార్మల్ రిపోర్ట్ వస్తుందమ్మా అని నేను నా తల్లికి చెప్పినప్పుడు నా తల్లి వెంటనే అన్నకు ఫోన్ చేసి, అయ్యా ఒకసారి మా అబ్బాయికి కరోనా టెస్ట్ చేయించండి, ఇంతకాలంలో ఎప్పుడు చచ్చిపోతాను అనేవాడే ఈరోజు నేను బ్రతుకుతాను అంటున్నాడు, అయ్యా ఒకసారి కరోనా టెస్ట్ చేయించండి. ఆయన అనేవాడు, అమ్మ ఇప్పటికే నీకు ఇంకా 2 పిల్లలు ఉన్నారు, ఉన్న డబ్బు అంతా ఇతనికే పాడు చేస్తున్నావు, ఇప్పుడు ఎమర్జెన్సీలో చేయించాలని మన ఇండియా డబ్బులు దగ్గర 30,000 ఖర్చు అవుతుందమ్మా, ఆ 30,000 ఉంటే మీ పిల్లలకి ఎందుకు ఉపయోగపడుతుంది, ఇంక ఇతని విషయంలో ₹1 కూడా ఖర్చు పెట్టొద్దంటే నా తల్లి అన్నది, అయ్యా నా డబ్బులే కదా నేను ఖర్చు పెట్టుకుంటున్నాను, మీకు ఇబ్బంది ఏముండదు మీరు చేయించండి అన్నప్పుడు, అయితే ఏ అమ్మాయి వచ్చి అయితే నా కరోనా శాంపిల్స్ తీసుకెళ్ళిందో మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి నా కరోనా శాంపిల్స్ తీసుకెళ్ళింది. నాకు ఎమర్జెన్సీలో కావాలి, తెల్లారే నాకు విమానం ఉంది కాబట్టి ఈరోజే నా రిపోర్ట్ రావాలి, ఒక 3-4 గంటలు నా రిపోర్ట్ రావాలి. అయితే తన శాంపిల్స్ తీసుకెళ్ళింది, శాంపిల్స్ తీసుకెళ్ళి ఒక 3 గంటల్లో నా రిపోర్ట్ వచ్చింది. నేను అనుకున్నాను కదండి దేవుడు నన్ను విడిచిపెట్టేసాడని, నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. 3 గంటల్లోనే పాజిటివ్గా ఉన్న నా రిపోర్ట్ని నెగిటివ్గా మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు చాలా గొప్పవాడండి, ఆయన ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ నర్స్ కూడా ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చి చాలా ఆశ్చర్యపోయింది. అతను కూడా నాకు సహాయం చేసేటువంటి వ్యక్తి ఒక అన్యుడు, ఇది ఎలా జరిగిందో అనేటువంటి సందేహంలో అతను కూడా పడిపోయాడు. అయిపోయింది, తెల్లారి నేను బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఎయిర్పోర్ట్లో కూడా భరించలేనటువంటి నరకము, ఎందుకంటే ఎయిర్పోర్ట్ అంటేనే మంచి అఫీషియల్స్ తిరిగేటువంటి స్థలం. నా శరీరం నుంచి భయంకరమైన దుర్వాసన వస్తుంది, పుండ్లు ఎక్కడైనా కూర్చుంటే నా ప్యాంట్ నా యొక్క శరీరానికి అంటుకుపోయి దాని నుంచి మళ్ళీ బ్లడ్ వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి కుర్చీలకు అంటుకుపోయి చాలా చిరాకు అయిపోతూ ఉండేది అనమాట. అయితే అలా నేను ముందుకు వెళ్తూ ఉన్నాను, ఈ బోర్డింగ్లో నుంచోలేకపోతుండే ఒక వ్యక్తి సహాయం చేశారు. తర్వాత ఇమిగ్రేషన్ దగ్గర నుంచి అలా అన్నీ పూర్తి చేసుకొని చివరికి విమానం దగ్గరికి వచ్చానండి. విమానం దగ్గరికి వచ్చి విమానంకి ఎక్కిన తర్వాత ఆ విమానం స్టార్ట్ అయింది. అది ఎగిరిన తర్వాత అది వెళ్ళవలసినటువంటి వ్యక్తికి ఇంకా చేరలేదు, ఇంకా తిరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఆ విమానం ఎగిరిందో ఉన్నట్టుండి నా శ్వాస మళ్ళీ ఆగిపోతుంది, నేను ఊపిరి తీసుకోవటం నాకు చాలా కష్టమైపోతుంది. అయితే చీలో చాలామంది అంటూ ఉండొచ్చు, ఊపిరి తీసుకోవడం కష్టమైనప్పుడు ఎందుకు బ్రదర్ విమానంలో ఆక్సిజన్స్ ఉంటాయి కదా, మీరు ఆక్సిజన్ పెట్టుకోవచ్చు కదా అని చాలామందికి సందేహం రావచ్చు. అయితే నేను ఎక్కిన విమానము అప్పుడే టేకఫ్ అయ్యింది, ఇంకా అది మలేషియా సరౌండింగ్లోనే ఉంది. ఇప్పుడు నేను ఆక్సిజన్ పెట్టుకుని ఎమర్జెన్సీ అంటే ఫ్లైట్ రీల్యాండింగ్ చేసి నన్ను దింపేస్తారేమో అనేటువంటి ఒక భయంతో నేను అలాగే ఉంటూ నా మనసులో ఒక మాట అనుకుంటూ ఉండేవాడిని, యేసు రక్తమే జయం, ఇదే మాట నేను పదే పలుకుతూ ఉండేవాడిని. అయితే అలా పలుకుతూ ఉన్నాను. విమానము చేరవలసినటువంటి వ్యక్తికి చేరింది. ఎత్తికి చేరిన తర్వాత నా యొక్క శ్వాస చాలా నార్మల్ అయిపోయింది, నా అంతటి నేను శ్వాస తీసుకోగలుగుతున్నాను. అలాగూ క్షేమంగా ఇండియాకి వచ్చాను. ఇండియాకి వచ్చి నా కుటుంబాన్ని చూసుకోగలిగాను. చూసుకున్న తర్వాత ఇండియాకి వచ్చినటువంటి ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ నా పరిస్థితి మొదటికి వచ్చేసిన తర్వాత నన్ను మళ్ళీ తీసుకెళ్ళి భీమవరం దగ్గర నీలాద్రిరాజు హాస్పిటల్లో నన్ను అడ్మిట్ చేయడం జరిగింది. హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత హాస్పిటల్ 6 రోజులు ట్రీట్మెంట్ చేసిన డాక్టరు, ఇంకా 3 గంటల కంటే ఈ వ్యక్తి బ్రతకడమ్మా, ఇంకా అనవసరం మీరు తీసుకెళ్ళిపోండి అని నా తల్లిని కేకేసి చెప్పినప్పుడు నా తల్లి ఒక మాట అంది, అయ్యా నా కుమారుడికి దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది నా కుమారుడి పట్ల, కాబట్టి నా కుమారుడు చచ్చిపోడు, మీ హాస్పిటల్లో వైద్యం లేదంటే చెప్పండి, నేను వేరే హాస్పిటల్కి తీసుకెళ్తాను, అంతేగాని చచ్చిపోతాడని మీరు చెప్పొద్దు. అమ్మ ఎక్కడికి తీసుకెళ్ళినా బ్రతకడు, సరే మీ ఆశ నేను కాదన్ను, కాబట్టి నేను కాకినాడ కానీ గుంటూరు కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తాను, మీరు అక్కడికి తీసుకెళ్ళండి. ఈ అబ్బాయి మధ్యలో, ఎందుకంటే మేము భీమవరం నుంచి కాకినాడ వెళ్ళాలంటే 4 గంటలు పడుతుంది, గుంటూరు రావాలంటే 4 గంటలు పడుతుంది, ఈ మధ్యలోనే ఇతను చనిపోతాడు కానీ బ్రతకడు అన్నారు. అంబులెన్స్ రెడీ చేసి నన్ను కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత కాకినాడ హాస్పిటల్లో పరిస్థితులు ఎలాగుంటాయంటే వెంటనే పేషెంట్ని ఎవరు కూడా ముట్టుకోరు అనమాట. అయితే అక్కడ నేను వెళ్ళిన తర్వాత ఏ డాక్టర్ అయితే నాకు ట్రీట్మెంట్ చేయాలో ఆ డాక్టర్ నా అంబులెన్స్ పక్క నుంచి వస్తూ వెంటనే వాళ్ళు నా ఫైల్ చూసి నన్ను ఎమర్జెన్సీ వార్డుని డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఏ భాగంలో అయితే నాకు పచ్చి పుండ్లాగా ఉన్నాయో ఆ భాగమును కోసేసి మళ్ళీ పైప్ చేయడం జరిగింది. పైప్ చేశారు, మళ్ళీ ఊపిరితిత్తుల నుంచి డస్ట్ వస్తూనే ఉంది. అయిపోయిన తర్వాత సాయంత్రం నేను వార్డుకి షిఫ్ట్ చేశారు. నన్ను వార్డుకి షిఫ్ట్ చేస్తే వార్డులో ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు, అయ్యా మేము వచ్చి 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, చాలామంది చచ్చిపోయే వెళ్ళారు, అసలు మిమ్మల్ని ఇప్పటివరకు మేము వార్డులో చూడలేదు కదా, మీరు ఎప్పుడు వచ్చారు, మీకు ఎప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, ఎవరి రికమెండేషన్ మీద వచ్చారని అడుగుతుంటే మేము ఇందాకడే వచ్చామయ్యా, ఒక 4-5 గంటలు అవుతుంది అంతే, మేము ఎవరి రికమెండేషన్ మీద రాలేదని చెప్పాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ జరుగుతుంది.
ఒక 7 రోజులకి నేను పరిపూర్ణంగా కోలుకోవడం జరిగింది. ఇంక నాకు ఉన్నటువంటి ఆక్సిజన్ తీసేశారు, పైప్స్ అన్నీ రిమూవ్ చేసేసి ఇంక నాకు ఏ ఒక్క సమస్య లేదని డాక్టర్స్ చెప్పారు. అయితే మొట్టమొదటిగా మలేషియాలో ఉన్నప్పుడు నా పరిస్థితి ఎలాగుందంటే, కీర్తన 88:4 ప్రకారం సమాధికి దిగువారిలో నేను ఒక్కడిని అయిపోయాను, నేను త్రాణలేని వాడిని అయిపోయాను. కానీ నా ప్రభువు నాతో మాట్లాడిన తర్వాత నా పరిస్థితి ఎలాగైందంటే, 103వ కీర్తన 4వ వచనంలో చెప్పబడినట్లుగా, సమాధిలో నుండి నా ప్రాణం ఆయన విమోచించి కరుణా కటాక్షంలో నాకు ఆయన కిరీటంగా ధరింపచేశాడనేటువంటి వాగ్దానము నా జీవితంలో నెరవేర్చాడు. అయితే నా సాక్ష్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, చాలామంది కూడా ఈ రోజుల్లో చిన్న చిన్న బలహీనతలకు, చిన్న చిన్న సమస్యలకు దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మనల్ని త్రోసివేశాడు, అందుకనే మన పరిస్థితి ఎలాగైపోయింది అనుకుంటున్నాం. దేవుడు మనల్ని విడిచిపెడితే మనము బ్రతకడం అనేది అసంభవం అండి. ఎప్పుడు దేవుడు మనం ఎన్నంటే ఉంటాడు. నా జీవితంలో నేను కూడా అదే అనుకున్నా. దేవుడు తెలిసినటువంటి వ్యక్తిని అయినప్పటికీ కూడా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనేటువంటి అపోహతో దేవుని అనేక రకాలుగా నిందించాను, దూషించాను. యోబు జీవితంలో కూడా మనం చూసినట్లయితే యోబు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి, కానీ యోబు ఎక్కడ కూడా దేవుని దూషించినటువంటి అనుభవం మనం చూడలేదు. అందుకనే తన స్థితి మొదట కొద్దిగానూ తుదకు మహాభివృద్ధి పొందాడు. కానీ నా జీవితంలో అటువంటి అనుభవాన్ని తెలుసుకోలేక దేవుని అనేక రీతిలుగా దూషించాను. ఈరోజు మీరు కూడా మీకు కలిగిన శ్రమను బట్టి దేవుని దూషించేవారుగా ఉంటున్నారేమో. దేవుని దూషించొద్దు. మనం ఉన్నటువంటి స్థితిని బట్టి ఆయన స్తుతిద్దాం. ఎప్పుడైతే ఆయన స్తుతించడం ప్రారంభిస్తామో మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతము మీ జీవితంలో కూడా చేయడానికి సిద్ధుడు. ఎందుకంటే నా జీవితంలో చేసిన దేవుడు ఇంకా నువ్వు సజీవుడిగానే ఉన్నాడు. కాబట్టి ఎవరు విశ్వాసంలో సన్నగిల్లిపోవద్దు, మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. దేవుని యందు పరిపూర్ణమైన నమ్మకం ఉంచండి. నా జీవితంలో ఏ అయితే మెయిన్ ఆర్గన్స్గా ఉపయోగపడతాయో అవన్నీ పాడైపోయినా కూడా దేవుడు నన్ను బాగు చేశాడు. అదే దేవుడు మిమ్మల్ని కూడా బాగు చేస్తాడు, మిమ్మల్ని కూడా విడిపిస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండి ప్రభులో ముందుకు సాగండి. ఈ మాటలు ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.